Are you ready? యెహోవా రోహి, యెహోవా రోహి. యెహోవా రోహి అన్న మాటకు అర్థం యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి అన్న మాట మనం అందరం పలుకుతాం. యెహోవా నా కాపరి, 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 యెహోవా నా కాపరి. కానీ ప్రపంచంలో ఎవరు కూడా దావీదు చెప్పినట్లుగా అంత అర్థవంతంగా అనుభవించి ప్రపంచంలో ఎవరూ చెప్పలా. దావీదు ఒక్కడే చెప్పగలిగాడు. అనుభవించి అర్థవంతంగా తన జీవితంలో అనుభవించి చెప్పాడు, యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును, నా ప్రాణమునను ఆయన సేద తీర్చును. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, హీ రెస్టోర్స్ మై సోల్, ఆయన నా ప్రాణమును సేద తీర్చును. శ్రమలు వెంబడి శ్రమలు మన మీదకి వస్తున్నప్పుడు రేపటి నెల ఈ శ్రమలు ముగింపబడతాయి, ఒక నెల తర్వాత ముగింపబడతాయి, ఒక సంవత్సరం తర్వాత ముగింపబడతాయి అని ఆశిస్తాం. అటువంటి టైంలో ఆ శ్రమకు ఒక ముగింపు రానప్పుడు మనకి ఆశ పోతుంది. ఈ శ్రమ నుండి ఇక నేను బయట పడలేను అని కృంగిపోతాం. మన ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. అనారోగ్యం, మందులు వాడతాం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం, రకరకాలు ఇచ్చేస్తాం. రేపు తగ్గిద్ది, ఎల్లుండి తగ్గిద్ది, ఈ సంవత్సరం తగ్గిద్ది అనుకుంటాం. ఎన్ని మందులు వాడినా స్వస్థత కలగలేనప్పుడు మనసులో కృంగిపోయి ఆశ కోల్పోయి ఇక నాకు బతకటానికి మార్గం లేదా అని మన ప్రాణం కృంగిపోతుంది. ఆర్థిక ఇబ్బంది నుండి ఎన్ని ప్రయత్నం చేసినా బయటికి రాలేనప్పుడు మనం జీవితాలు కృంగిపోయి మన ప్రాణం తృప్తి లేకుండా మిగిలిపోతుంది. అటువంటి టైములో దావీదు చెప్తున్న మాట, నేను కృంగిపోయి నేల మీద పడిపోయి దిగజారి నా ప్రాణం సొమ్మసిల్లిపోయినప్పుడు నా కాపరి నన్ను విడిచిపెట్టకుండా, ఎదర కాపరి ఉన్నాడు, వెనకాల గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు వెనకాల ఎవరు ఉన్నారు తెలుసా? కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృంగిపోయిన నా హృదయాన్ని, నలిగిపోయిన నా హృదయాన్ని, సొమ్మసిలిన నా జీవితాన్ని తన వాక్కు చేత నన్ను సేద తీర్చుచున్నాడు. ఎప్పుడైతే ఆయన సేద తీర్చుచున్నాడో తనకు తాను ప్రోత్సహించుకుంటున్నాడంట, లేదు నేను ఈ దీంట్లో నుండి బయటపడగలను, ఈ శ్రమలో నుండి నేను బయటపడగలను, ఈ రోగం నుండి నేను బయటపడగలను, ఈ ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడగలను. దావీదు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మన బతుకుల్లో కూడా ఇదే. ఒకటి తర్వాత ఒకటి మనం వెంబడించినప్పుడు దానికి ఒక ముగింపు రానప్పుడు సొమ్మసిలిపోయి కృంగిపోయి వేదనతో వచ్చినప్పుడు, ఇక నా వలన కాదు అనుకున్నప్పుడు, మన గొర్రెలైన మనం వేదనతో ఉన్నప్పుడు, దావీదు ఎలాగైతే కృంగిపోయినప్పుడు దేవుడు తన వాక్కు చేత ప్రోత్సహించాడో, ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం తన వాక్కు చేత ప్రోత్సహించి నీ ప్రాణాన్ని సేద తీర్చుచున్నాడు ఆయన. నీ ప్రాణాన్ని ఆయన సేద తీర్చగానే మళ్ళా ఏమనుకుంటాం తెలుసా? లేదు దీంట్లో నుండి నేను బయటపడబోతున్నా, లేదు ఈ రోగానికి నాకు స్వస్థత కలగబోతుంది, లేదు నేను సాధించబోతున్నా, లేదు నేను నిలబడబోతున్నా, లేదు. చలికాలం ఎలా నడిపించాలో, ఎండాకాలం ఎలా నడిపించాలో, బలహీనంగా ఉన్నప్పుడు ఎలా నడిపించాలో, కృంగిపోయినప్పుడు ఎలా నడిపించాలో, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎలా నడిపించాలో, సమాధానంగా ఉన్నప్పుడు ఎలా నడిపించాలో, పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు ఎలా నడిపించాలో, గాఢ అంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండెదవు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గొర్రె అయిన దావీదు కాపరి గురించి ఏం చెప్తున్నాడంటే, నా కాపరికి తెలుసు నన్ను ఎలా నడిపించాలో. ఈ రోజున మన పరమ కాపరి అయిన ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అన్నాడు యేసయ్య. ఆ పరమ కాపరి అయిన యేసయ్యకి నిన్ను నన్ను ఎలా నడిపించాలో తెలుసు.
గాఢాంధకారపు లోయలో గుండా నువ్వు వెళ్తుండగా అనేకమైన శబ్దాలు వినబడతాయి, అనేకమైన స్వరాలు వినబడతాయి. అది ఆ గొర్రెకి తెలవదు అది సింహముందా, ఎలుకబంటిదా, సర్పముందా, లేకపోతే ఎలుకబంటిదా అని దాన్ని గుర్తుపట్టలేదు. కానీ ఆ గొర్రె గాఢాంధకారపు లోయలో గుండా వెళ్తుండగా దానికి ఏమర్థం అవుతుంది తెలుసా? నన్ను నాశనం చేయడానికి, నన్ను చంపడానికి, నన్ను లేకుండా చేయడానికి ఈ శబ్దాలు నాకు వినపడుతున్నాయి అని దానికి తెలుసు. అయినా గాఢాంధకారపు లోయలో కాపరిని వెంబడించు వెళ్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? మీరు నన్ను నాశనం చేయడానికి వస్తున్నా, నాతో పాటు కాపరి ఉన్నాడు, నన్ను భద్రపరుస్తాడు. కాపరికి తెలుసు నిన్ను ఎలా నడిపించాలో. ఒకరోజు మా నాన్నగారు నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాం. మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ గారి ఇల్లు ఎలాగుంటుందంటే మొత్తం చెట్లతో నింపబడి 4 ఎకరాల మధ్యన ఇల్లు. అక్కడ పెద్ద బస్సులు, కారులు అవన్నీ లోనకి వెళ్ళవు. రోడ్డు మీద నుండి అలా చిన్నటి సందులు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కారు సౌకర్యం ఉంది. అలా చిన్న సందులు అలా నడుచుకుంటూ అలాగా లోనకి వెళ్ళాలి. అటువంటప్పుడు కారు సౌకర్యం లేనప్పుడు బస్సు దిగి మా నాన్నగారు నేను వెళ్తున్నా. అది రాత్రిపూట, కట్టిక చీకటి, టార్చ్ లైట్ లేదు, ఏమీ లేదు. నేను అన్నాను, డాడీ మనం ఇంటికి వెళ్తామా లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? వెంటనే మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు భయపడద్దు, ఇది నీకు కొత్త. ఎన్నిసార్లు ఈ దారి గుండా వెళ్ళాను, ఎన్ని రోజులు ఈ దారి గుండా వెళ్ళాను, ఎన్నిసార్లు రోజుకి నడిచాను, అనేక సార్లు వెళ్ళా అనుకుని చెప్పి నన్ను ఆ ఇంటికి, మా అమ్మమ్మ గారి ఇంటికి, తాతగారి ఇంటికి తీసుకువెళ్ళారు. మా నాన్నగారు చెప్పేది నీకు కొత్త, నాకు కొత్త కాదు. ఈ రోజున గాఢాంధకారపు లోయల గుండా వెళ్తున్నావే, అది నీకు కొత్త, నీకు కొత్త, నాకు కొత్త. యేసయ్య చెప్పేది ఆ పరమ కాపరి అనేక మందిని నడిపించి గమ్యానికి తీసుకెళ్ళా. నాకు కొత్త కాదు, మిమ్మల్ని కూడా తీసుకువెళ్తా. గాఢాంధకారములో నిలబెట్టను, మిమ్మల్ని దాటించబోతున్నా. చప్పట్లు కొడుతుండగా ఆర్థిక లోయలో గుండా వెళ్తున్నావా, రోగపు లోయలో గుండా వెళ్తున్నావా, నింద లోయలో గుండా వెళ్తున్నావా, అది నీకు కొత్త, అది మనకి కొత్త, మన కాపరికి కాదు. నిన్ను పట్టుకొని నడిపించి గమ్యానికి చేర్చబోతున్నాడు ఆయన. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను ఒక్కనే ఈ కష్టాలు అనుభవిస్తున్నా, నేను ఒక్కనే ఈ రోగం అనుభవిస్తున్నా, నేను ఒక్కనే ఈ అప్పులు అనుభవిస్తున్నా, నేను ఒక్కనే ఈ పిల్లల సమస్య, నేను ఒక్కనే ఈ భర్త సమస్య, నేను ఒక్కనే ఈ భార్య సమస్య. ఏలియా కూడా ఇలాగన్నాడు, నేను ఒక్కనే. దేవుడు అన్నాడు, అంత ఓవర్గా మాట్లాడొద్దు అన్నాడు. నేను ఒక్కనే ఇన్ని బాధలు పడుతున్నా, నేను ఒక్కనే ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా, నేను ఒక్కనే ఇటువంటి ఆత్మీయ పోరాటం ఎదుర్కొంటున్నా. దేవుడు అన్నాడు, ఏలియా కనపడడానికి నువ్వు ఒక్కడివే, నీలాగా 7,000 మంది కష్టాలు గుండా వెళ్తున్నారు. వాళ్ళని భద్రపరిచా, నిన్ను కూడా భద్రపరుస్తా. ఈరోజు చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీలాగా నీ వీధిలో ఎంతమంది కష్టపడుతున్నారు, నీలాగా ఎంతమంది వ్యాపారవేత్తలు ఇబ్బంది పడుతున్నారు, నీలాగా ఎంతమంది ఇరుకుకుండా వెళ్తున్నారు, వాళ్ళందరినీ కాపాడిన వాణ్ణి నిన్ను నేను కాపాడలేనా?